లాస్ట్ 24 hours లో ఏం జరిగిందో తెలుసా? తెలీదండి. అది తెలియాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. ముందుగా దివంగత జయలలిత గారి గురించి, గతంలో ఆమెని అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. పైగా బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆమె మరణించారు. అయితే ఆమె మరణించిన తర్వాత ఏవైతే ఈ అక్రమాస్తులు స్వాధీనం చేసుకున్నారో వాటిని రీసెంట్ గా బెంగళూరు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించింది. అయితే ఇందులో 27 కేజీల బంగారం, 1100 కేజీల వెండి, ఒక బంగారు ఖడ్గం, అలాగే వాటితో పాటు చెన్నై, కాంచి, తంజావూరు, తిరుపత్తూరు, తూతుక్కుడిలో ఉన్న 6 కంపెనీలకు చెందిన 1500 ఎకరాలకు సంబంధించి ఆస్తు పత్రాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు క్యాష్ గా 59,000, అలాగే 1,60,000 విలువ చేసే పాత నోట్లు అందులో ఉన్నాయన్నమాట. పాత నోట్లు అంటే ఈ 500, 1000 రూపీస్, 100s ఉంటాయి కదా, సో అవి ఇందులో ఉన్నాయి. సో వాటితో పాటు మరణించక ముందు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని విలువ 2023 నాటికి 10 crores అయ్యింది. అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. సో ఈ మొత్తం ఆ ఆస్తి విలువ 4,500 కోట్లు ఉంటుంది. సో దీన్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పచెప్పింది అనమాట. అప్పచెప్పుతూ ఇంకా వాటికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఏమైనా చేసుకోండి అని చెప్పి పూర్తి హక్కులు బెంగళూరు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి ఇచ్చేసింది. సో ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేయొచ్చు, అంటే ఇప్పుడు ఆ ఆస్తిని అమ్మి క్యాష్ చేసుకొని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చు, లేదా దొబ్బి తినొచ్చు అనమాట. ఇలా ఏమైనా చేయొచ్చు వాళ్ళు. నెక్స్ట్, మీరు థియేటర్ లో యాడ్స్ చూసి విసిగిపోయారా? అయితే ఇది మీకోసమే, ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. రీసెంట్ గా బెంగళూరుకు చెందిన అభిషేక్ అనే వ్యక్తికి పీవీఆర్ ఐనాక్స్ లో అర్ధగంట యాడ్స్ చేసి దొబ్బినందుకు అతనికి నష్టపరిహారంగా 1,00,000 రూపాయలు చెల్లించాలని చెప్పి బెంగళూరు కన్స్యూమర్ కోర్టు తీర్పిచ్చింది. సో ఇందుకు ఏం జరిగిందంటే, ఈయన 2023 డిసెంబర్ 26 రోజున శ్యామ్ బహదూర్ హిందీ సినిమా చూడటానికి వెళ్ళాడు. కానీ అక్కడ యాక్చువల్ గా 4 PM కి స్టార్ట్ చేస్తామని చెప్పి 4:30 కి షోని స్టార్ట్ చేశారు. అంటే ఆ అర్ధగంట సేపు యాడ్స్ చేసి చావదొబ్బారనమాట. దీనికి చిరెత్తే ఆయన కోర్టులో కేసు వేశాడు. దీన్ని విచారించిన బెంగళూరు కన్స్యూమర్ కోర్టు దీనికి నష్టపరిహారంగా 28,000, అలాగే కోర్టుల ఖర్చుల కింద 1,00,000 రూపాయలు, 1,28,000 ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది. దాంతో పాటు కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్ కి 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మరో తీర్పు ఇచ్చింది అనమాట. ఇలా పీవీఆర్ కి 2,28,000 మొక్కబడింది. నెక్స్ట్, ఫైనలీ టెస్లా కంపెనీ ఇండియాకు రాబోతుంది. ఈ టెస్లాకు సంబంధించి ముంబైలో రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. మొత్తం సేల్స్ సంబంధించిన జాబ్స్ అక్కడ ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో ఇండియాకు రావాలని ఎలన్ మస్క్ చాలా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇండియాకు ఇంపోర్ట్ చేసుకుంటున్న వాటిపై టారిఫ్స్ ఎక్కువగా ఉండటం వల్ల రావడానికి కొంచెం చెంకేవాడు అనమాట, ఎందుకు అంత ఖర్చు పెట్టాలి అని. కానీ రీసెంట్ గా మోదీ గారు ట్రంప్ ని అలాగే ఎలన్ మస్క్ ని కలిసి వచ్చిన తర్వాత ఈ ఇంపోర్ట్ టారిఫ్ రేట్స్ ని 70% ఉండేదాన్ని 15% కు తీసుకొచ్చారనమాట. ఇలా భారీగా తగ్గించే కొందరికి వాళ్ళు ఇండియాకి రావాలని చెప్పి నిర్ణయించుకున్నారు. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ లో ఓ గ్యాంగ్ అతడు సీన్ ని రీక్రియేట్ చేశారు. అందులో అన్ని కార్లు ఎందుకురా బుజ్జే, డీజిల్ బొక్క అని ఒక డైలాగ్ ఉంటుంది కదా. సో ఆ విధంగా వీళ్ళు కూడా ఎందుకు డీజిల్ బొక్క అని ఆలోచించి 19 మంది ఒకే ఆటోలో పోతున్నారు అనమాట. అయితే దారిలో పోలీసులు చూసి వాళ్ళని ఆపి వాళ్ళ కిందకి దించి వాళ్ళకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి ఆటో డ్రైవర్ మీద కేసు అయితే ఫైల్ చేశారు. నెక్స్ట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనువాద సంస్థ అయిన మెటా రీసెంట్ గా ఒక భారీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. అదేంటంటే త్వరలో సముద్ర మార్గంలో ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్ ని వేయబోతున్నారు. ఈ యుఎస్ఏ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి బ్రెజిల్ నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా నుంచి ఆస్ట్రేలియా, ఈ 5 దేశాలని కలుపుకొని ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్ అయితే ఇవ్వబోతున్నారు సముద్ర మార్గం నుంచి. అది కూడా 7,000 feet లోతు నుంచి ఈ కనెక్షన్ ని తీసుకురాబోతున్నామని తెలియజేశారు. దీనికి ఖర్చు దాదాపు $multi-billion వరకు ఖర్చు చేస్తున్నారు అనమాట. $multi-billion అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా నాకు తెలియదు, మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, స్టార్ లింక్ లాంటి వైర్లెస్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంకా ఈ కేబుల్ కనెక్షన్ మీద ఆధారపడటం ఎంతవరకు కరెక్ట్? అదే స్టార్ లింక్ అయితే ఈ వైర్లు గీర్లు ఏం అవసరం లేదు, ప్రైవేట్ డిష్ ఎలా పెట్టుకుంటామో అలాగే ఇంటి మీద ఒక యాంటీనా పెట్టుకుంటే ఆ శాటిలైట్ ద్వారా మనకు ఇంటర్నెట్ అనేది వస్తుంది. ఇప్పుడు అది సక్సెస్ఫుల్ గా కూడా రన్ అవుతుంది. కానీ అలాంటి టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంకా కేబుల్ కనెక్షన్స్ రావడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. మరి చూడాలి ఏం జరుగుతుందని. నెక్స్ట్, గత కొద్ది రోజులుగా మోహన్ బాబు యూనివర్సిటీ గురించి ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. అదేంటంటే, అక్కడ ఒక్కొక్క స్టూడెంట్ కి చొప్పున హేమాద్రి నాయుడు అనే వ్యక్తి వచ్చి 15,000 వసూలు చేసుకుని వెళ్తున్నాడు అని, ఈ దందా జరుగుతుంది అని చెప్పి ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. దీన్ని బయట పెట్టింది కూడా మంచు మనోజ్ గారే, ఆయనే చెప్తున్నాడు అనమాట. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు నిన్న. ఆ వీడియోలో ఏం చెప్తున్నాడంటే, నేను ఆస్తి కోసం మా వాళ్ళతో నేను గొడవ పెట్టుకోలేదు, ఎంబీ యూనివర్సిటీ నుంచి ఈ దందా వసూలు చేస్తున్నారు, దాన్ని బయట పెట్టినందుకే నా మీద నా భార్య మీద 32 కేసులు పెట్టారు, ఎక్కడ వెళ్ళినా
పోలీసులు నిఘా అనేది పెట్టారు. అంతగా నేనేం తప్పు చేశాను? ప్రశ్నించడం తప్పైపోయిందా? ఇక్కడ నా తప్పు ఏదైనా ఉంటే ఇక్కడే శిక్షించండి, నేను జైలుకి వెళ్ళడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, ఏదేమైనా న్యాయం కోసమే నేను పోరాడతాను అని ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. అయితే అంతకు ముందు ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. ఎప్పుడైతే ఎంబీ యూనివర్సిటీ దగ్గర అక్కడ ఉన్న షాప్స్ లో దాడులు జరుగుతున్నాయని తెలిసిందో మంచు మనోజ్ గారు అక్కడికి వెళ్ళటం జరిగింది. సో అప్పుడు మీడియా ముందర కొన్ని విషయాలు అయితే పంచుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద, వాళ్ళ వ్యాపారాల మీద దాడులు చేస్తున్నారు, ముఖ్యంగా ఇక్కడ దందా అనేది వసూలు చేస్తున్నారు అనేది ఆయన బయట పెట్టడం జరిగింది. సో దానికి ఒక స్థానికుడు కూడా ఇలాగే చెప్పాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఎవరైతే ప్రైవేట్ హాస్టల్స్ పెట్టుకున్నారో వాళ్ళు ఒక్కొక్క స్టూడెంట్ కి చొప్పున ప్రతి సంవత్సరం 15,000 ఎంబీ యూనివర్సిటీ కట్టాలి. ఇన్ కేసు ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని చంపేస్తాం, ఇలా బౌన్సర్లతో వచ్చి దాడులు చేసి వ్యాపారుల మీద దాడులు చేసి చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇవన్నీ మళ్ళీ బయట పడకుండా సీసీటీవీ ఫుటేజ్లన్నీ తీసుకెళ్లిపోతున్నారు. ఇలా దందా వసూలు చేస్తున్నా కూడా మళ్ళీ మేము చేయట్లేదని కూడా మా దగ్గర సైన్ చేసుకుని తీసుకెళ్తున్నారు. సో దాని వల్లే మేము పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నాం. ఏదో మంచు మనోజ్ గారు మాకు సపోర్ట్ చేయడంతో మేము ఇంత దాకా ఇక్కడ దాకా వచ్చాం గానీ ఆయన సపోర్ట్ లేకపోతే మేము ఇక్కడ దాకా కూడా వచ్చే వాళ్ళం కాదు అనేసి ఆయన చెప్తున్నాడు అనమాట. అయితే ఎవరు చేయిస్తుంది, ఆయన పేరేంటి అని అడిగితే వాళ్ళు దాటేస్తున్నారు. అసలు మేము చెప్పలేము, అది ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎంబీలో ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేము. అది ఇన్ఫాక్ట్ చెప్పినా కూడా ఎక్కడ చంపేస్తారేమో అని భయం మాకు, అందుకే మేము చెప్పలేకపోతున్నాం. ప్రధానంగా హేమాద్రి నాయుడు అనే వ్యక్తి మాత్రం వచ్చి ఇక్కడ బెదిరించి మా దగ్గర వచ్చి డబ్బులు తీసుకుని వెళ్తున్నాడు అని మాత్రం చెప్తున్నారు కానీ ఆ చేయిస్తున్న వ్యక్తి పేరు మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇన్ఫాక్ట్ మంచు మనోజ్ గారు కూడా ఆ పేరు బయట పెట్టట్లేదు కానీ హేమాద్రి నాయుడు అనే పేరు మాత్రం బయటకు తీసుకొస్తున్నారు. అయితే స్థానికులు చెప్తుందంటే గత 2 సంవత్సరాలు ముందు వరకు ఈ ఇబ్బందులు ఏమి ఉండేది కాదు. అప్పుడు మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో నడిచేది. ఆయన ఉన్నంత కాలం మాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చేది కాదు. ఎప్పుడైతే ఆయన చేతుల నుంచి మారిందో అప్పటి నుంచి ఈ ఇబ్బందులు అనేది మాకు స్టార్ట్ అయినాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి సంవత్సరం వెళ్ళి వాళ్ళు కమిషన్ అనేది పే చేయాలి, చేయకపోతే మా మీద దాడులు చేస్తారు, లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. సో దీనికి ఎక్కడ ఎందుకు వచ్చిన వెళ్తూ రామాయణం అని చెప్పి ఇలా డబ్బులు అయితే కడుతూ వస్తున్నామా అని చెప్పి చెప్తున్నారు అనమాట. అయితే అంతగా జనాల్ని భయపడుతున్న ఆ డాన్ ఎవరు అనేది బాగా తెలియాల్సిందే. అయితే నిజంగా అక్కడ దందా అనేది జరుగుతుంటే చాలా తప్పది. అయితే ఇక్కడ నాకు కొన్ని క్వశ్చన్లు అయితే మిగిలిపోయినాయి. మంచు మనోజ్ గారు ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్తూ కూడా ఎందుకు బయట పెట్టట్లేదు? ఆ పేరు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? అలాగే మోహన్ బాబు గారికి తెలిసే ఇది జరుగుతుందా, లేకపోతే తెలియక జరుగుతుందా, లేదా తెలిసి సైలెంట్ గా ఉన్నారా అనే విషయాల గురించి తెలియాలి. అలాగే ఆ డాన్ పేరు చెప్పండి అయ్యా, ఎవరైనా అంతలా జనాల్ని భయపెట్టి పీడిస్తున్న ఆ వ్యక్తి ఎవరు అనేది బాగా తెలియాల్సి ఉంది. సో ఇన్ కేసు ఎవరైనా ఈ వీడియోని తిరుపతి వాళ్ళు చూస్తూ మీకేమైనా ఈ విషయాల గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో అది వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు నచ్చినట్టే ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, పగడాల ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. సో